అందరికీ నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి పడేసి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు జంప్ అయిపోయాడండి. అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ బెంగళూరు ప్రయాణం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈరోజు అసెంబ్లీలో కూడా జగన్ గారి పేరు అట్టుడికి పోతుంది అనమాట. ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎంత అర్థాంతరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవైపున అసెంబ్లీలో అమరావతి రాజధానిగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తుంటే మీ స్టాండ్ ఏంటి అని అధికార పక్షం నుంచి ప్రశ్నలు వస్తూ ఉంటే లోకేష్ గారు చూడండి, నారా లోకేష్ గారు జే టర్న్ అంటూ వెటకారం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. మీ స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని. గతంలో మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు రాజకీయంగా ఒత్తిడిగా మారుతున్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట బూమరాంగ్ అయి తిరిగి ఆయనకే గుచ్చుకుంటుందండి. మనం గతంలో ఇతరుల మాటలు ఎలాగైతే కట్ చేసి వాటిని పప్పుగా చూపించాం, ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చింది అని కోపం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అనేది ఇంటర్నల్ సమాచారం. ఇది కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ లోపమా లేక రాజకీయ వ్యూహంలో పొరపాటు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఉగాది రోజున వచ్చినటువంటి రాశి ఫలాల ప్రకారం ఈ సంవత్సరం అవమానం రాసి ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాశి ఫలితాల్లో వచ్చినటువంటి చర్చ. ఇది రాజకీయం కంటే భావోద్వేగ వాతావరణాన్ని చూపించేటటువంటి కోణం. దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ కు సమాచారం పంపించారనేటటువంటి వార్తలు, మరలా ప్రశాంత్ కిషోర్ ని తమ పార్టీలోకి అంటే తమకి ప్లానింగ్ ఇవ్వడం కోసం మరలా ఆహ్వానిస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇదే సమయంలో పార్టీ లోపలే కొందరు నేతలు చేస్తున్నటువంటి ప్రవర్తనలు, ఆర్కే రోజా ప్రవర్తనపై కూడా ఫిర్యాదులు చేశారనేటటువంటి సమాచారం వస్తోంది. పార్టీ అంతర్గత అసంతృప్తి బయటకు వస్తుందనేటటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వస్తే గతంలో అమరావతి విషయంలో ఒక స్టాండ్, 3 రాజధానుల సమయంలో మరో స్టాండ్, ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం విషయంలో మరో వ్యాఖ్య. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి మాటల వల్లే వైసీపీ నాయకులే ఇబ్బంది పడుతున్నారనేటటువంటి చర్చ. ఒకే అంశంపై విభిన్న సందేశాలు పార్టీకి డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉందండి. గతంలో పెద్ద పెట్టుబడులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు విరుద్ధంగా ఉండటంతో పార్టీ లోపలే చర్చ మొదలైందండి. అంతర్గతంగా లుకలుకలు మొదలైనాయి. ఇది క్రెడిట్ చోరీ అనేటటువంటి పదం తిరిగి బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి ఆ పార్టీలోనే కొందరు మనకే వచ్చింది ఈ పరిస్థితి అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పరిస్థితిలా ఉంటే అసెంబ్లీలో అమరావతి శాశ్వత రాజధాని తీర్మానం జరుగుతుంటే జగన్ రాష్ట్రంలో ఉండకుండా బెంగళూరు పరిగెత్తటం, బెంగళూరు వెళ్ళిపోవటం, బెంగళూరు వెళ్ళి తలదాచుకోవటం, అక్కడేదో ప్లానింగ్ చేస్తున్నాడు అన్నట్లుగా కొన్ని పుకార్లు రావటం, ఇవంతా కూడా అక్కడ న్యాయ నిపుణులతో సమావేశం అన్నటువంటి సమాచారం కూడా బయటకు వస్తుంది. ఇది వ్యూహాత్మక చర్చ లేదంటే రాజకీయ ఒత్తిడి విరామమా తెలియాలి. మరి ఆయన బెంగళూరు వెళ్ళినటువంటి కారణం, మాజీ ఐఏఎస్ ఐపీఎస్లతో సీక్రెట్ మీటింగ్లు అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ రోజును చూస్తే ఏదైతే తీర్మానం జరుగుతుందో ఆ తీర్మానం జరిగే వేళలో ఆయనకి సంబంధించినటువంటి ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరవ్వలేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరవ్వలేదు. అంటే ఇక్కడ ఏంటి అభిప్రాయం? వీళ్ళకి ఆ తీర్మానం చేయటం ఇష్టం లేదని అనుకోవాలా జనాలందరూ కూడా? అది జనాలే ఆలోచించుకోవాలండి. నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో వీళ్ళకి పార్టీకి సంబంధించి ఓట్లు వేయాలా లేదా అనేది జనాలే ఆలోచించుకోవాలి. ఈ తీర్మానం కానీ ఇప్పుడు చేయకపోతే రేపొద్దున పొరపాటున జనాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్మితే అమరావతి పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు ఈ తీర్మానం చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేక సమావేశం పెట్టి మరి ఈ సమావేశానికి హాజరవకుండా బెంగళూరు వెళ్ళటం కనుక ఎంత కద్దాగి ఉంది. తీర్మానం అక్కడే ఎందుకు చేయాలి అన్నట్లుగా మాట్లాడారు కదా. అసెంబ్లీలోనే తీర్మానం చేస్తారండి, పార్లమెంట్లో చేయాల్సింది బిల్లు పెట్టేస్తారు, ఇక కేంద్రం ఆమోదిస్తుంది అంతే. ఇప్పుడు పార్టీ మొత్తం ఒక తీర్మానం చేస్తే అసెంబ్లీలో ఒకే తీర్మానం రాష్ట్రం తరపున వెళ్తే దానిలో సవరణలు చేయటం కేంద్రానికి ఈజీ అవుతుంది. మరి అది కూడా తెలియలే జగన్మోహన్ రెడ్డికి. దానిలో కూడా పొరపాట్లు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం కావచ్చు, మన బొత్స సత్యనారాయణలు మాట్లాడటం కావచ్చు, అన్ని పొరపాట్లే. ఆ పొరపాట్ల వల్ల జగన్కి ఇక్కట్లు మొదలయ్యాయి. ఆ పొరపాట్లే జగన్ కోప మీదకి తెచ్చింది. అది జగన్ మాట్లాడిస్తున్నాడా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి మరీ మాట్లాడిస్తున్నాడా తెలియదు. పార్టీ ఇప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకుంటుందండి ప్రతి ఒక్క విషయంలోనూ.
జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి రాలేదు అంటే అవమానం ఎవరికి? వైసీపీకే, జగన్మోహన్ రెడ్డికే అవమానం. వెళ్ళి అమరావతి తీర్మానం మీద ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానము, భావము ఈయన మీద ఏర్పడి ఉండేది. మరి అది కూడా చేయలే జగన్మోహన్ రెడ్డి, అది కూడా చేయలే. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ఆ తీర్మానంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని ఉన్నట్టే కొంతలో కొంత జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత జనాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం మరలా వచ్చేదేమో. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.